మొట్టమొదటిగా మన భక్తి అనే ఛానల్ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమము మేము లాస్ట్ వీక్ అంటే 14 సెప్టెంబర్ ఏకాదశి రోజున ఫోనిక్స్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ టెంపుల్ ఆఫ్ హెల్త్ అక్కడ జనరల్గా ప్రభు సమర్థ కృష్ణ దాస్ ఆధ్వర్యంలో ప్రభు సమర్థ కృష్ణ దాస్ ఇస్కాన్ యొక్క మాంక్ యాక్చువల్లీ, అదే కాకుండా గీతా లైఫ్ డైరెక్టర్, చాలా పెద్ద పొజిషన్. అంటే ఇక్కడికి వచ్చే అంటే హెల్త్తో పాటు ఆరోగ్యంతో పాటు స్పిరిచువల్ హెల్త్ అందరికీ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము డెవలప్ చేసాము. దీనికి ఆద్యం పోసింది ప్రభు సమర్థ కృష్ణదాసు. అందుకు ప్రతి ఒక్కరూ చప్పట్లతో ఆయన స్వాగతించారు. ప్రణామం ప్రభుజీ. ఎస్ విల్ స్టార్ట్ నౌ. అంటే ఇప్పుడు ప్రభు సమర్థ కృష్ణదాస్ ఇంగ్లీష్లో చెప్పేది నేను తెలుగులో అనువదిస్తాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. So first of all, I am very, very grateful and honored to be amongst all of you today this evening. I am especially grateful to Dr. Balla for providing us this beautiful place for conducting this weekly Bhagavad Gita Satsang programs. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుజీ తరఫున. ప్రభుజీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రభుజీ మాటల్లో నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు, కానీ నేను ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఇటువంటి బృహత్కరమైన కార్యక్రమం అంత ఈజీగా ఎవరూ చేసే అవకాశం ఉండదు. అటువంటి సదవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. And I am also very, very grateful to all of you for very kindly taking out your precious time from your busy life for being with us this evening. మీ అందరూ కూడా టైం తీసుకొని ఇటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. So I was thinking what to speak today. So I would like to inform all of you that this particular week, which is going on from 17th September onwards till 1 week, this is called as the International World Holy Name Week. జనరల్గా ఈ వారం ఏదైతే ఉందో 17 సెప్టెంబర్ నుంచి వారం మొత్తం కూడా ఒక పవిత్రమైన వారంగా భావిస్తున్నాము. So all over the world in this particular week there's a mass scale glorification of the holy names of God. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తము ఈ వారం దినాలు కూడా ఒక పవిత్రంగా భావించి భగవంతుడి ఆరాధన చేయడం అనేది అవుతుంది. As such, the holy name of God is always glorious. But just like we celebrate some specific days, just like International Yoga Day, International Mother's Day, something like that. Similarly, the holy name of God is always glorious. But this particular week is celebrated as International World Holy Name Week to emphasize all over the world the importance of reciting and repeating the names of God. జనరల్గా ఏమవుతుందంటే సర్వసాధారణంగా ప్రతిరోజు కూడా మనం భగవంతుని పూజించే ప్రతిరోజు పవిత్రమైనది. కానీ ఈ ప్రత్యేకమైన వారం ఎలా అయితే మనకి ఇంటర్నేషనల్ మదర్స్ డే అని ఫాదర్స్ డే అని ప్రతిరోజుని ఎలా అయితే మనము ప్రత్యేకంగా ఒక రోజుని గుర్తిస్తామో, అలాగే భగవంతుడి యొక్క నామాలు ప్రతిరూపాలు నామాలు కొలుచుకునే విధంగా ఈ వారాన్ని మనము ప్రత్యేకంగా గుర్తిస్తాం. So somebody may ask, what is the need for celebrating one whole week for the name of God? What is the significance? What is the importance of the holy name of God? Somebody may ask this question. చాలా వరకు ఏంటంటే చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ ప్రత్యేక రోజు పూజ చేసేదానికి ఈ వారం రోజులే అత్యంత పవిత్రమైనదిగా, రెండోది అనేక రూపాలుగా భగవంతుని కొలుచుకునే అవకాశం ఏముంది, అంత ప్రాముఖ్యత ఏముంది అనేది అనేక మంది అనేది ప్రశ్న సంధిస్తారు. So briefly, through one PPT which you can see on the screen, I will tell you about the importance of the holy name of God and why we are celebrating this festival. అంటే ఇది చెప్పడం ఎలాగా జరుగుతుంది, ప్రొజెక్టర్ రూపంలో మేము స్క్రీన్ మీద కూడా ప్రజెంట్ చేసి ఎందుకు ఇది ఇంత ప్రత్యేకమైనది, ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంచరించుకుంది అనేది మళ్ళీ మేము ఒకసారి చెప్పదలుచుకుంటున్నాం. So as you can see on the screen, it's called Discover the Sublime Joy Through Sound.
ప్రతి ఒక్కరూ చూడండి ఒక్కసారి స్క్రీన్ మీద ఎంత సంతోషంగా అంటే భగవంతుని ఆరాధనలో ఎంత సంతోషం ఉన్నదని మేము చూపించబోతున్నాం.